హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ అండి, చూస్ ద సెంటెన్స్ దట్ కెన్ బీ యూజ్డ్ టు ఆఫర్ హెల్ప్. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వెల్ డన్, ఆప్షన్ 2 యూ షుడ్ సీ ఏ డెంటిస్ట్, ఆప్షన్ 3 ఐ డోంట్ లైక్ యూ, ఆప్షన్ 4 లెట్ మీ డూ ఇట్ ఫర్ యూ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో దట్ కెన్ బి యూజ్డ్ టు ఆఫర్ ద హెల్ప్. మనకి ఏమైనా హెల్ప్ అవసరమైనప్పుడు ఏమైనా అడుగుతాము, లెట్ మీ డూ ఇట్ ఫర్ యూ అంటే నేను మీకోసం ఇది చేయొచ్చా అనేసి అర్థం వస్తుందండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ టు కంగ్రాచులేట్ సమ్వన్. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లలో ఎవరినైనా కంగ్రాచులేట్ చేయాలంటే ఏ సెంటెన్స్ యూజ్ చేస్తారు? ఆప్షన్స్ ఫస్ట్ది ఐ హ్యావ్ నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు అని. ఆప్షన్ 2 యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, ఆప్షన్ 3 షెల్ వీ గో టు ఏ మూవీ, మనం మూవీకి వెళ్దామా అని. సో ఆప్షన్ 4 బ్రో యూ హ్యావ్ డన్ వెల్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ కంగ్రాచులేట్ చేయాలంటే ఇది చాలా మంచి పని, నువ్వు బాగా చేసావు అనేటటువంటి సెంటెన్స్ ఏదండి? ఆప్షన్ 4 యూ హ్యావ్ డన్ వెల్ అనేసి మనము వాడతామండి ఎవరినైనా కంగ్రాచులేట్ చేయాలంటే. సో ఆప్షన్ 4 is the right answer. Next bit, timelines is important in news reporting. Choose the option to support the above sentence అనేసి ఇచ్చారు. సో మనకు టైమ్ లైన్స్ అనేది ఇంపార్టెంట్ ఫర్ న్యూస్ రిపోర్టింగ్ అనేసి ఇస్తున్నారు. సో ఎందుకో చూద్దాం. ఆప్షన్స్ ఫస్ట్ది టు రిమైన్ రిలవెంట్, ఆప్షన్ 2 టు ఎన్ష్యూర్ ద అక్యురసీ, ఆప్షన్ 3 టు ఎంటర్టైన్ ద రీడర్, ఆప్షన్ 4 టు ఇంక్లూడ్ ద పర్సనల్ ఆప్షన్స్ అనేసి ఇచ్చారండి. సో మనకు టైం లైన్ అనేది ఎందుకు అవసరం అంటే టు రిమైన్ రిలవెంట్ అండి. అంటే మనకు ఏ టైంలో జరిగింది అని తెలుసుకోవడానికి మనకు టైం లైన్స్ అనేది ఎక్కువగా యూజ్ అవుతాయి అన్నమాట న్యూస్ రిపోర్టింగ్లో. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, చూస్ ద ఆప్షన్ దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద బాడీ ఆఫ్ ద ఇన్విటేషన్. బాడీ ఆఫ్ ద ఇన్విటేషన్లో ఉండాల్సింది ఏంటి? ఆప్షన్స్ ఫస్ట్ది హోస్ట్ ఫేవరెట్ మూవీ, అంటే వాళ్ళకి ఫేవరెట్ మూవీ అనేది అవసరం లేదు. సో క్లియర్ అండ్ కన్సైన్ ఈవెంట్ డీటెయిల్స్, అవునండి కరెక్ట్ ఇది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ లిస్ట్ ఆఫ్ హోస్ట్ హాబీస్ అనేసి ఇచ్చారు, మనకు హోస్ట్ యొక్క హాబీస్ అయితే అవసరం లేదు. ఆప్షన్ 4 ద హోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ బ్యాండ్ అనేసి ఇచ్చారు, సో ఇది కూడా అవసరం లేదనమాట. సో ద బాడీ ఆఫ్ ద ఇన్విటేషన్, ఏదైనా ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో మనకి ఏముండాలి? ఫస్ట్ క్లియర్ అండ్ కన్సైన్ ద ఈవెంట్ డీటెయిల్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ది చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ అనేసి అడిగారండి. సో ఇక్కడ ఇచ్చింది సెంటెన్స్ వచ్చేసి ఫస్ట్ది శారద సెడ్ ఇఫ్ యూ రిమెంబర్ ఇట్ విల్ యూ ప్లీజ్ లెట్ మీ. అడుగుతుందనమాట, నీకేమైనా తెలుసా, ఒకవేళ నువ్వు రిమెంబర్ చేసుకున్నట్లయితే, నీకు గుర్తున్నట్లయితే ఒకసారి చెప్పు అనేసి అడుగుతుంది. సో దీంట్లో పంక్చువేటెడ్ సెంటెన్స్ అనేది ఎక్కడ ఉండాలండి? సో శారద సెడ్ అనే దగ్గర మనకు కామా అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ మనకు శారద చెప్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి. ఇఫ్ యూ రిమెంబర్ ఇట్, నీకు గుర్తుందా, సో ఇక్కడ కూడా కామా కరెక్టే. విల్ యూ ప్లీజ్ టెల్ మీ, ఆమె అడుగుతుంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అండ్ ఇన్వర్టెడ్ కామాస్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ దాంట్లో వచ్చేసి అసలు ఇన్వర్టెడ్ కామాసే లేవు. సో థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ శారద సెడ్ అనే దానికి ఇన్వర్టెడ్ కామాస్ ఉంది, సో ఇది కూడా రాంగ్ అండి. నెక్స్ట్ ఇక్కడ శారద సెడ్ ఇఫ్ యూ రిమెంబర్ ఇట్ విల్ యూ ప్లీజ్ దగ్గర కామా ఉంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ పంక్చువేటెడ్ కాదు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ దేర్ పేరెంట్స్ అనేసి వచ్చారండి. సో ఇక్కడ చూస్ ద పార్ట్ దట్ హ్యాస్ ఎ గ్రామటికల్ ఎర్రర్ అనేసి ఇచ్చారు. దేర్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ దేర్ పేరెంట్స్, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ని మీట్ అవ్వడానికి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో కాబట్టి ఇక్కడ టు మీట్ అనేది రాదండి, ఇక్కడ టు మీటింగ్ అనేసి వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు సి అనే దగ్గర తప్పు ఉందండి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద సఫిక్స్ దట్ సూట్స్ టు గెట్ ద అడ్జెక్టివల్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ చైల్డ్ అనేసి ఇచ్చారు. చైల్డ్కి సఫిక్స్ అనేది చూడాలి.
ఈడ ఎల్వై అనేసి ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్, చైల్డ్లీ కాదు. సో చైల్డ్నెస్ అనేది కూడా ఉండదండి, చైల్డ్లీ ఇది కూడా రాదు. సో మనకేమొస్తుందండి, చైల్డిష్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ద వర్డ్ అరేంజ్మెంట్ హ్యాస్ స్ట్రెస్ ఆన్ అనేసి ఇచ్చారు. సో మనకు అరేంజ్మెంట్ సో అరేంజ్మెంట్లో మనకు ఎక్కడ స్ట్రెస్ అనేది ఉందండి, రేంజ్లో ఉందన్నమాట. సో కాబట్టి ఎక్కడండి, సెకండ్ సిలబల్లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. చూస్ ద ఇడియం దట్ గివ్స్ ద మీనింగ్ అనేసి ఇచ్చారు. మూవ్ ఇన్ ఆర్డర్ టు మేక్ రూమ్ ఫర్ సమ్వన్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్స్ ఫస్ట్ది సెట్ ఫుడ్, ఆప్షన్ 2 గివ్ వే, ఆప్షన్ 3 లూజ్ హార్ట్, ఆప్షన్ 4 కాల్ ఇట్ ఏ డే అని ఉందన్నమాట. మూవ్ ఇన్ ఆర్డర్ టు మేక్ రూమ్ ఫర్ సమ్వన్, మనం ఎవరికైనా రూమ్ ఇస్తున్నప్పుడు సో మనము ఏమని చెప్తామండి, గివ్ వే. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్, దే సెట్ డౌన్ ఆన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ దేర్ జర్నీ. చూస్ ద ఆప్షన్ దట్ కెన్ ఇంప్రూవ్ ద అండర్లైన్ పార్ట్ ఇన్ ద అబోవ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ ది సెట్ అవుట్, ఆప్షన్ 2 సెట్ అప్, ఆప్షన్ 3 సెట్ ఇన్, ఆప్షన్ 4 సెట్ ఎసైడ్ అనేసి ఇచ్చారు. దే సెట్ డౌన్ ఆన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ దేర్ జర్నీ అంటే వాళ్ళ యొక్క లాస్ట్ జర్నీని చేయడానికి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సెట్ డౌన్ ద లాస్ట్ స్టేజ్ అంటే ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట. లాస్ట్ స్టార్ట్ చేయడాన్ని ఏమంటాము, ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో కరెక్ట్గా ఫిట్ అయ్యేది ఏంటంటే సెట్ అవుట్. దే సెట్ అవుట్ ఆన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ దేర్ జర్నీ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అనేసి ఇచ్చారు. సైమల్టేనియస్. సో మనకు ఏదవుతుందండి, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. SIMULTANEOUS సైమల్టేనియస్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, choose the option that can be used as a one-word substitute for a person who solves the problems in a practical and sensible way. అంటే మనకు ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని పెద్దవి చేయకుండా యూజ్ ఏ ప్రాక్టికల్ అండ్ సెన్సిబుల్ వే, అంటే మనకు అసలు ప్రాబ్లం వచ్చినట్టే తెలియకుండా సాల్వ్ చేసే వాళ్ళని ఏమంటారు అనేసి వచ్చింది. సో వాళ్ళని మెర్సనరీ, ఆప్షన్ 2 థీస్ట్, ఆప్షన్ 3 టీటోలర్, ఆప్షన్ 4 ప్రాగ్మటిస్ట్ అనేసి ఇచ్చారు. సో వాళ్ళని ఏమని పిలుస్తారంటే ప్రాగ్మటిస్ట్ అనేసి పిలుస్తారండి, ప్రాగ్మటిస్ట్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటివే అండి. మనకి ఎక్కువగా ఎక్కడి నుంచి ఇస్తారంటే 6th, 7th, 8th, 9th అలాగే 10th డిఎస్సి లెవెల్లో ఉంటుంది. కాబట్టి మనకు డిఎస్సికి వచ్చేసరికి దాదాపు 8th, 9th, 10thలో ఉండేటటువంటి గ్రామరే అడుగుతారండి. నెక్స్ట్ బిట్, వీ హ్యావ్ బీన్ ట్రిక్డ్, షౌటెడ్ ద విలేజర్స్ అనేసి ఇచ్చారు. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ట్రిక్డ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ప్రిసైజ్, ఆప్షన్ 2 ఇన్ఫార్మ్డ్, ఆప్షన్ 3 డిసీవ్డ్, ఆప్షన్ 4 అక్యురేట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ట్రిక్డ్ అంటే డిసీవ్డ్ అండి. వీ హ్యావ్ బీన్ డిసీవ్డ్, షౌటెడ్ ద విలేజర్స్. ట్రిక్డ్ అంటే డిసీవ్డ్ అండి. నెక్స్ట్, మై austere father used to avoid all the inessential comforts and luxuries అనేసి ఇచ్చారు. చూస్ ద వర్డ్ విచ్ ఇస్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ ఆస్టరీస్ అనేసి ఇచ్చారండి. ఆస్టరీస్ అంటే ఏంటంటే హంగు ఆర్భాటాలన్నింటినీ వదిలేశారు అనేసి అర్థం వస్తుంది. సో దానికి మనకు ఆపోజిట్ వర్డ్. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అది ఫ్యాన్సీ, ఆప్షన్ 2 స్టర్న్, ఆప్షన్ 4 అడమెంట్, ఆప్షన్ 4 ఫ్లినిటీ అనేసి ఇచ్చారు. సో మనకు ఆపోజిట్ మీనింగ్ ఆస్టరీ అంటే అవన్నీ వదిలేసుకున్న వాళ్ళు అని అర్థం అనమాట. అంటే కంఫర్ట్స్, వారి యొక్క లగ్జరీస్ ఇవన్నీ వదిలిపెట్టి ఉంటారు కదా, సో వాళ్ళు. సో వాళ్ళకి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ఫ్యాన్సీ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ బిట్ ద ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ద సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్, ఆప్షన్ 2 ద నేమ్స్ ఆఫ్ యూనిక్ థింగ్స్, ఆప్షన్ 3 ద నేమ్స్ మౌంటైన్ రేంజ్, ఆప్షన్ 4 అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేసి ఇచ్చారు. సూపర్లేటివ్ అడ్జెక్ట్స్ కింద అలాగే యూనిక్ థింగ్స్ కింద మౌంటైన్ రేంజ్కి మనము వాడమండి దా అనేది. సో దేనికి వాడతామంటే అబ్స్ట్రాక్ట్స్ నౌన్స్కి ద అనేది యూజ్ చేయము. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్, దేనికి యూజ్ చేయము అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి యూజ్ చేయము అనమాట. సూపర్లేటివ్ థింగ్స్ కానీ నేమ్ ఆఫ్ ద యూనిక్ అలాగే ద ఎవరెస్ట్ మౌంటైన్ రేంజెస్ అనమాట, ఎవరెస్ట్ ద కాంచనగంగా ఇలా వీటికి అన్నిటికీ ద అనేది యూజ్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్స్ నౌన్స్కి ద అనేది యూజ్ చేయము. నెక్స్ట్ మై ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ సిమిలర్ డాష్ యువర్స్ అనేసి ఇచ్చారండి. చూస్ ద వర్డ్ దట్ ఫిట్ ద బ్లాంక్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ విత్, టు, ఫర్, ఫ్రమ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకున్నట్టయితే మై ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ సిమిలర్ విత్ యువర్స్ అనేది రాదు, సిమిలర్ ఫర్ యువర్స్ అనేది రాదు, ఫ్రమ్ యువర్స్ అని కూడా రాదండి, సిమిలర్ టు యువర్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ఫైర్ అండ్ వాటర్ డాష్ ద డెస్క్ బిఫోర్ ద ఆథర్ డాష్ ఇట్ అనేసి ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ వర్బ్స్ దట్ ఫిట్ ఇన్ ద బ్లాంక్స్ రెస్పెక్టివ్లీ. ఆప్షన్స్ ఫస్ట్ది ఆర్ డ్యామేజ్డ్ అండ్ ఫైండింగ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 డ్యామేజ్ విల్ ఫైండ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 హ్యాస్ డ్యామేజ్ ఫౌండ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 హ్యాడ్ డ్యామేజ్ ఫౌండ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ద ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ డ్యామేజ్డ్ అండి, హ్యాడ్ డ్యామేజ్ ద డెస్క్ బిఫోర్ ద ఆథర్ ఫౌండ్ ఇట్. అంటే ఆల్రెడీ డెస్క్ అనేది ఫైర్ వల్ల వాటర్ వల్ల ఏంటండి పాడైపోయింది, హ్యాడ్ డ్యామేజ్, అది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మనకు హ్యాడ్ డ్యామేజ్డ్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్ 4 వచ్చి రైట్ అండి. నెక్స్ట్ బిట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద సెంటెన్స్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే పాస్ట్లో ఆల్రెడీ జరిగింది, ప్రస్తుతం కూడా అది జరుగుతూనే ఉందన్నమాట. సో ఆ మీనింగ్లో వచ్చేటట్టు మనం సెంటెన్స్ని అయితే చూడాలండి. ఫస్ట్ చూసుకుంటే ద బర్డ్స్ వర్ క్రీపింగ్ ఇన్ ద ట్రీ. అంటే బర్డ్స్ వచ్చేసి అరుస్తూ ఉన్నాయి, ఎప్పటి నుంచి ఇంతకు ముందు నుంచే అరుస్తూ ఉన్నాయి అనమాట. సో ఇది మనకు కరెక్ట్గానే ఉంది. సెకండ్ చూద్దాము. ఇట్ రైన్డ్ అండ్ ద పీపుల్ గాట్ వెట్. అంటే వర్షం పడింది, ఇక్కడ వచ్చేసి పీపుల్ తడిచిపోయారు. ఆల్రెడీ ఈ రెండు కూడా పాస్ట్ టెన్స్లోనే ఉన్నాయి కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ హూ ఈజ్ లిజనింగ్ టు మీ. ఎవరైనా నేను చెప్పేది వింటారా అంటే ఇది మనకు ప్రజెంట్ జరుగుతుంది. సమ్ చిల్డ్రన్స్ ఆర్ రీడింగ్ బుక్స్, ఇది కూడా మనకు ఇప్పుడు జరుగుతూనే ఉందన్నమాట, అంటే పాస్ట్లో లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద బర్డ్స్ వర్ క్రీపింగ్ ఇన్ ద ట్రీస్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్, హిస్ ఫ్రెండ్ ఆస్క్డ్ డిడ్ యూ సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే డాక్టర్ అనేసి ఇచ్చారు. చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద అబౌవ్ సెంటెన్స్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రిపోర్టెడ్ స్పీచ్లో మనకు ఏమవుతుందండి, హిస్ ఫ్రెండ్ ఆస్క్డ్ ద డాక్టర్, డిడ్ వచ్చేసి మనకు ఇక్కడ ఇక్కడ ఇఫ్ అనేది వస్తుందండి. ఇఫ్ హీ హ్యాడ్ సీన్ ద స్నేక్ ద ఫాలోయింగ్ డే అండి, ఫాలోయింగ్ డే, ద నెక్స్ట్ డే అనేది మనకు ఫాలోయింగ్ డేగా మారుతుంది అనమాట రిపోర్టెడ్ స్పీచ్లో ఎక్కడైనా సరే. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మిగిలిన వాటన్నిటికి కూడా మనకు నెక్స్ట్ డే అనే ఉంది కాబట్టి సో ఇది కాదు, మనకు అందులో డిడ్ అనేది మనకు ఇఫ్ హీ హ్యాడ్గా మారుతుందన్నమాట. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. అవర్ నేషనల్ ఆంథమ్ డాష్ రవీంద్రనాథ్ ఠాగూర్ అనేసి వచ్చారు. చూస్ ద ఆప్షన్స్ దట్ కంప్లీట్స్ ద సెంటెన్స్ మీనింగ్ఫుల్లీ అనేసి వచ్చారు. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే వాజ్ కంపోజ్డ్ ఆన్, ఆప్షన్ 2 ఈజ్ కంపోజ్డ్ విత్, ఆప్షన్ 3 వాజ్ కంపోజ్డ్ విత్, ఆప్షన్ 4 వాజ్ కంపోజ్డ్ బై అనేది ఉందండి. సో మనము ఎక్కువగా ఏం వాడతామండి, వాజ్ కంపోజ్డ్ బై అనేది వాడాలి. అవర్ నేషనల్ ఆంథమ్ వాజ్ కంపోజ్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఆల్ ఆఫ్ హిస్ మనీ డాష్ స్టోలెన్ అనేసి ఇచ్చారు. చూస్ ద ఆప్షన్స్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్.
ఆప్షన్ ఫస్ట్ వర్, ఆప్షన్ 2 ఆర్, ఆప్షన్ 3 హ్యావ్ బీన్, ఆప్షన్ 4 వాజ్ అనేసి ఇచ్చారు. సో ఆల్ ఆఫ్ హిస్ మనీ వాజ్ స్టోలెన్ అండి. అతని యొక్క మనీ మొత్తము దొంగలించారు. సో వాజ్ అనేది మనకు ఫిట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ విత్ ఏ నౌన్ క్లాజ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ద జరీ బిలీవ్డ్ దట్ ద మ్యాన్ వాజ్ గిల్టీ, ఆప్షన్ 2 ఐఎమ్ ఏ స్టూడెంట్, ఆప్షన్ 3 ఐ నో హూ ఆర్ యూ, ఆప్షన్ 4 రాజు హూ ఈజ్ ఏ టీచర్ లీవ్స్ నెక్స్ట్ టు అస్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఏంటండి విత్ నౌన్ క్లాజ్ అనేసి ఇచ్చారు. సో నౌన్ క్లాజ్లో ఉన్నది ఏంటండి ఆప్షన్ 1 ద జెరీ బిలీవ్డ్ దట్ ద మ్యాన్ వాజ్ గిల్టీ. సో ఆప్షన్ 1 is the right answer. నెక్స్ట్ బిట్ ద వర్డ్ ఎరాటమ్ ఈజ్ అనేసి ఇచ్చారండి. ఎరాటమ్ అంటే ఏ ఫ్లూరల్ నౌను, ఆప్షన్ 2 an adjective, ఆప్షన్ 3 an ordinary verb, ఆప్షన్ 4 an singular noun అనేసి ఇచ్చారండి. ద వర్డ్ ఎరాటమ్, ఎరాటమ్ అనేది మనకు ఏమవుతుందండి ఏ సింగులర్ నౌన్. ఆప్షన్ 4 is the right answer. నెక్స్ట్ బిట్ ఐడెంటిఫై ద ప్లూరల్ నౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ఫంగస్, ఆప్షన్ 2 డేటా, ఆప్షన్ 3 థీసిస్, ఆప్షన్ 4 సిలబస్ అనేసి ఇచ్చారు. దీనికి సిలబస్కి సిలబీ అండి, థీసిస్కి థీసిస్ ఇక్కడ ఈ అనేది ఉండదు. నెక్స్ట్ ఫంగస్కి ఫంగి. సో దీంట్లో ప్లూరల్ ఫామ్ ఏంటండి డేటా, డాటమ్కి డేటా అండి. డాటమ్ అని ఉంటుంది మనకు సింగులర్ ఫాము, ప్లూరల్ ఫామ్ వచ్చేసి డేటా. నెక్స్ట్ దే వేవ్డ్ ఎట్ హిమ్ యాజ్ ఏ ట్రైన్ స్లోలీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ అనేసి ఇచ్చారు. చూస్ ద ట్రూ స్టేట్మెంట్ అబౌవ్ ద సెంటెన్స్ గివెన్ అబౌవ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ మనకు ఏ టెన్స్లో ఉంది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ద వేవ్డ్, దే వేవ్డ్ ఎట్ హిమ్ యాజ్ ద ట్రైన్ స్లోలీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇదేంటండి దీంట్లో వర్బ్స్ ఏమున్నాయి, వేవ్డ్ ఉంది, వేవ్డ్ ఉంది, అలాగే లెఫ్ట్ ఉంది. సో ఇక్కడ ఉండేది రెండే కాబట్టి ఇదైతే కాదు. నెక్స్ట్ ద సెంటెన్స్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ ఎందుకు అవుతుందండి యాజ్ అనేది ఉంది కాబట్టి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దే వేవ్డ్ ఎట్ హిమ్ యాజ్ ద ట్రైన్ స్లోలీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. యాజ్ కానీ మనకు సూనర్ దాన్ కానీ ఇవన్నీ ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందండి. నెక్స్ట్ వీ బుక్డ్ ఏ హాలిడే డాష్ వీ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ అనేసి ఇచ్చారు. చూస్ ద లింక్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. సో వీ బుక్డ్ ఏ హాలిడే, ఒక హాలిడేని బుక్ చేసుకున్నాము. వీ హ్యాడ్ ఏ వెరీ లిటిల్ మనీ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ఏదండి వాడేది, ఏ లింకర్ అనేది మనకు కరెక్ట్గా సూట్ అవుతుంది, ఆల్దో అనేది సూట్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ విక్టోరియా డ్రెస్డ్ డాష్ హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి ఇచ్చారండి. చూస్ ద ప్రపోజిషనల్ ఫ్రేజ్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఇన్ ప్లేస్ ఆఫ్ ఇచ్చారు, ఆప్షన్ 2 అలాంగ్ విత్, ఆప్షన్ 3 ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఆప్షన్ 4 అకార్డింగ్ టు అనేసి ఇచ్చారు. విక్టోరియా డ్రెస్ డాష్ హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్ అంటే వాళ్ళమ్మ చెప్పినట్టు ఆ అమ్మాయి డ్రెస్ వేసుకుంది అని. సో చెప్పినట్టు అంటే అకార్డింగ్ టు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ we should complete the shooting by tomorrow evening అనేసి ఇచ్చారు. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద ఫంక్షన్ ఆఫ్ ద వర్డ్ షుడ్ ఈజ్ టు ఎక్స్ప్రెస్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ వీ షుడ్ కంప్లీట్ ద షూటింగ్ బై టుమారో ఈవినింగ్ అంటే మనము కంపల్సరీగా రేపు ఈవినింగ్ లోపు షూటింగ్ కంప్లీట్ చేయాలి అనేసి చెప్తున్నారు. సో కంపల్సరీగా చెప్పడం, కంపల్సరీ అంటే ఏంటండి ఆబ్లిగేషన్ అంటే కంపల్సరీగా చేయాలి అనేసి అర్థమవుతుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పాసిబిలిటీ కాదు అంటే మనకు పాసిబుల్గా ఉన్నా లేకపోయినా అని కాదు, ఆఫర్ కాదు, ఆర్డర్ కాదు. సో కంపల్సరీగా అనేసి మీనింగ్ వస్తుంది కాబట్టి ఆబ్లిగేషన్ అనేది యూజ్ చేయాలి.